ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము, సుగ్రీవుని సఖ్యము, 5వ ప్రకరణము, 11వ రోజు. ఇందులో సుగ్రీవుని తప్పేమున్నదో యోచించలేకపోతివి. ప్రేమతో ఆజ్ఞను జవదాటక సత్యమార్గమును అవలంబించిన తమ్మునిపై నిష్కారణముగా దురభిమానివై అతనిని పగబట్టి అడవిపాలు చేస్తివి. ఇది తప్పందువా లేదా? పోని అతనిని పంపునప్పుడు అతని భార్యను అతనితో పంపి ఉండవలెను. కుమార్తె వంటి తమ్ముని భార్యని నీ భార్యగా ఎన్నుకొనుట పాపమందువా కాదా? ఇంతకంటే పాపము మరొకటి కలదా? అందులో ప్రభువైన నీవు, పరిపాలకుడు అయిన నీవు ఈ విధమైన పాపాలకు గురి అయిన ఇతరులను శిక్షించు అధికారము నీకెక్కడిది? యథా రాజా తదా ప్రజ అన్నట్లు పాలకులు ఎట్టివారో ప్రజలట్టివారుగా ఉందురు. పని పాలకుడు వగు నీకు మరింత పాపపు పని కదా అని ప్రీతితో అతని తప్పులను అతనికి అద్దములో చూపినట్లు వ్యక్తపరిచెను. ఈ ప్రకారము రాముడు పలికిన పలుకులను చక్కగా విని ఆలోచించి తన దోషమును తాను గుర్తించి, ఓ నాదా, మీ ఎడల నా చమత్కారము వ్యర్థమయ్యను. నా విన్నపము వినుము. నేను పాపాత్ముడను కాదు. నేను పాపాత్ముడినే అయి ఉండినా అంత్యకాలమున సాక్షాత్ పరమాత్మ చేత దెబ్బతిని పరమాత్ముని చూచుచు అతని దివ్యవాక్యములు శ్రవణము చేయుచు ప్రాణములు వీడుట సంభవించునా? ఇట్టి భాగ్యమును పాపాత్ములకు పరమాత్మ అనుగ్రహించునా అని వాలి ప్రేమోత్సాహములతో భక్తి ప్రపత్తులతో జ్ఞానివలే పలికిన పలుకులు రామునికెంతో ప్రసన్నుని గావించెను. రాముడు వాలి యొక్క నిజమైన వైరాగ్యమును లోకమునకు తెలుపగారి, ఓ వాలి, నీ ప్రాణములు నిచ్చిదను, నీకు జరామరణము లేకుండా చేసేదను, కాయమును నిలబెట్టుకొనుము అని తన హస్తమును వాలి శిరస్సుపై పెట్టి ఆశీర్వదించుచుండా, వాలి, ఓ కృపాసముద్రుడా, నా విన్నపము ఆలకింపుము. ఆ జన్మ మరణాంతరము అనేక యత్నములు చేసినను ప్రాణప్రయాణ సమయము రాక తప్పదు. అట్టి సమయమున మునీశ్వరులకు సహితము నీ నామము వారి ముఖము నుండి వెలువడదు. అట్టి నీ అనుగ్రహముచే, నా పుణ్యఫలముచే మీ నామము, మీ రూపము, మీ సంభాషణము, మీ స్పర్శ ఇన్ని ఈ అంత్య సమయమున నాకు అనాయాసముగా లభించినవి. వీటిని నేను దుర్వినియోగము గావించుకున్నా ఇక నేను ఎంతకాలము బ్రతికి ఏమి ప్రయోజనము? కాన ఈ కాయమును నిలబెట్టుకొనుటలో ఎట్టి ఘనకార్యమును సాధించలేను. ఓ నాదా, వేదముల సహితము నా ఇతి నా ఇతి అని పలుకుచుండా నా అదృష్టవశమున ఇది కాదు ఇది కాదు అని తోచి కడపటికి ఇది ఇది అను చివరి నిష్కర్ష స్థానమేదియో ఏ నా హస్తమునకు చిక్క నేను దీనిని వదులుకొందునా? కల్పవృక్షమును వీడి గానుగ చెట్టును కోరునట్టి మూర్ఖుడుండునా? బ్రహ్మమానసపుత్రుడనని మహాబలశాలి జ్ఞాని అని పేరుగాంచిన ఈ వాలి తుచ్చికాయముపై భ్రాంతిని పెంచుకొనడు. అట్లయినచో అపకీర్తికి గురి చేసుకున్నవాడనవుదును. అంతేటికి ఆత్మతృప్తి లేక చేసుకున్న అన్యతృప్తులు అల్పతృప్తులే కదా. అదా, నా వాక్యములలో నీ దర్శనముతో భేద దృష్టి పోయెను, అనన్య దృష్టి ప్రాప్తించెను, నా పాపఫలములు నశించెను. ఈ కాయమున చేసిన పాపములు ఈ కాయముతోడనే పోనిము, మరొక కాయమును రానివ్వకము అని ప్రార్థించుచు కుమారుని పిలిపించి, వీడు ఇంతకాలము ఈ కాయమునకు కామపుత్రుడుగా పెరిగెను. వీడు మహాబలవంతుడు, గుణవంతుడు, వినయ విధేయతలలో మహాగుణశీలుడు. ఇట్టి వానిని నేటి నుండి నీ ప్రేమపుత్రునిగా చూచుకోము. వీనిని నీ హస్తములందుంచి తిని అని కుమారుని చేయి పట్టుకొని రాముని చేతికి అందించెను. రాముడు అంగదుని పక్కన చేరి అతన్ని ఆదరించి ఆశీర్వదించి చెంతకు చేర్చుకొనెను. ఆ దృశ్యమును చూచుచూ వాలి ఆనంద బాష్పములు విడుచుచూ కన్ను మూసెను. కంఠము నుండి పుష్పము జారి క్రింద పడినను గజమునకు లక్ష్యముండదు కదా. అటులనే వాలి అలక్ష్యముగా యోచన చేయగా తన ప్రాణములు వీడెను. పంపాపురవాసులు వాలి మరణవార్త విని మహా దుఃఖముతో విలపించుచూ గుంపులు గుంపులు చేరిరి. వాలి భార్య అయిన తార పరివారముతో వచ్చి
వాలి కళేబరముపై పడి స్పృహ తప్పి పడెను. ఆమె వియోగ బాధను భరించలేక విలపించుచున్న విలాపము రాళ్లను సహితము కరిగించునట్టిదై ఉండెను. శిరోజములు వీడిపోయిను. మధ్య మధ్య స్మారకము వచ్చి లేచి ఆ మోమును చూచుచూ, ఓ నాదా, ఎన్నియో విధముల నేను హితమును బోధించినను వినకపోతివి కదా. పతికి ఏ సతి అయినను హితమును లక్ష్యమందుంచుకునే బోధించును కదా. పతి కంటే సతికి హితమైన వాడు మరొకడుండరు కదా. ఏ మహానీయులైనను కొంత స్వార్థమైనను లక్ష్యమందుంచుకుని హితము చేయుదురు. సతి అట్లు కాదు కదా. పతిక్షేమమునే లక్ష్యమందుంచుకుని చేయును కదా. అయ్యో నాదా, ఈ కుమారుని నేనెట్లు కాపాడుకొందును? నిన్ను హతమార్చిన వారు ఈ కుమారుని మాత్రము విడుతురా? ఇక మాకు త్రోవచూపు వారెవరు? నాదా, మమ్ముల విడనాడి పరలోకమునకు పోవుటకు మనసెటులొప్పెను. ఇక నేను ఎవరి కొరకు జీవించవలెను అని అంటూ, ఓ రామచంద్ర, ప్రాణ సమానమైన నా పతిని పరలోకమునకు పంపి మమ్ములను పరుల పంచలబడి జీవించమని అందువా? ఇది నీ బోటి గుణశాలికి ధర్మమూర్తికి తగునా? నీవు మా మేలు కోరుదువేని, మా దుఃఖమును తీర్చతలంచితివేని, నన్ను నా కుమారుని అతనితో పాటు పంపుము. బలవంతుని సంహరించిన నీ బాణము అబలను చంపకపోలేదు అని రాముని పాదాలపై పడెను. అంత రాముడు, ఓ తారా, ఎందుకు విలపింతువు? వీరపత్ని అయిన నీకు ఈ విలాపము కీర్తిని అందించదు, శాంతిని చేకూర్చదు. శరీరములు అనిత్యములు, ఇది నికృష్టము. వాలియే ఈ కాయమును తుచ్చముగా భావించును. ఏనాటికైనను కాయములు కూలక తప్పదు, రాలక తప్పదు. పరమలక్ష్యము నిమిత్తము కాయము కాని లక్ష్యమును వీడిన కాయము బొగ్గుతో సమానము. పోని ఆత్మనిమిత్తమని దుఃఖించుచున్నావా? ఆత్మ నిత్యమైనది, దానికి ఎట్టి పరిణామములు ఉండవు. ఎట్టివారికైనను ఆత్మతత్వము తెలియనంతవరకే కాయముపై భ్రాంతి. దేహభ్రాంతి అజ్ఞానము, ఆత్మభ్రాంతి జ్ఞానము. మట్టిలో మాణిక్యము లభించినట్టులా మాంసపు దేహములో దేహి లభించుచున్నాడు. దేహి నిమిత్తమై దేహం కాని దేహము నిమిత్తము దేహి రాడు. క్షణభంగరమైన మలినమైన దుర్గంధములతో మలమూత్రాదులతో నిండిన ఈ దేహమును ఎట్టివాడైనను ఒకానొక దినమో వీడక తప్పదు. ఆ కాయముతో సాధించునట్టి కార్యమే మానవత్వమునకు శోభనందించును. నీ పతి మహాఘనకార్యములు చేసెను. పరిపాలనలో తాను అనుచరులను నమ్మిన వారలను ప్రాణ సమానముగా చూచుకొనెను. రాక్షసులను హతమార్చెను. దైవభక్తి మెండు. ఎటు తిరిగి తన సోదరునకు అపకారము చేసెను. అదొక్క పాపము తప్ప మరే పాపమును చేయలేదు. ఆ పాపమునకు తగిన ఫలముగా నా చేతులలో ప్రాణమును వీడెను కనుక ఆ పాపము కూడా పరిహారమైనది. ఇక నీవు చింతించకూడదు అని అనేక విధముల తారకు జ్ఞానోదయమగునట్లు బోధించెను. ఇక ఆలస్యము మంచిది కాదు అని తారను వెనుకకు వెళ్ళమని సుగ్రీవునితో వాలికి జరుపవలసిన ఉత్తర క్రియలను జరిపించెను. అంగదుని ప్రేమగా చూచుచుండవలెనని సుగ్రీవునకు హితము చెప్పెను. అన్ని కార్యములు జరిపించి లక్ష్మణుని నగరమునకు పంపి సుగ్రీవునికి అధికార స్థానమును అందించెను. అంత హనుమదాదులు శ్రీరామాజ్ఞను శిరసావహించి నగరమున ప్రవేశించి సుగ్రీవునికి మంత్రులుగా కార్యక్రమములు కొనసాగించిరి. సుగ్రీవుడు అధికారమును చేపట్టిన తక్షణమే వానరుల నాయకులను పిలిపించి సీతాన్వేషణకు తగిన ఏర్పాట్లు కావించుటకు ఆజ్ఞాపించెను. తగిన అనుకూలములు చేయి ప్రారంభించుమనెను. పరిపాలనా బాధ్యత చేజిక్కెనని సంతోషము లేక అన్నను చంపుకొంటినే అను బాధ అతనికి లోలోన చాలా బాధించ మొదలుపెట్టెను. కోపము మహాపాపకార్యములను సహితము చేయించును. ద్వేషమును పెంచి ప్రేమను చంపును. కోపద్వేషములు ఎంతటి గతికి తెప్పించెను. మా అన్న రాముని కొనియాడిన వచనములు నా గుండెను చీల్చుతున్నవి. అన్నలో ఇంతటి భక్తి ప్రపత్తులుండునని కలనైనను తలపలేదు. అతని జ్ఞానము అపారము. క్రోధము అంతటి జ్ఞానమును కప్పివైచి క్రూరత్వమును అభివృద్ధిపరచి దివ్యత్వమును చంపుచున్నది. కామక్రోధములే జీవితాన్ని కడగండ్ల పాల్చేయును అని విచారించుచు పరిపాలనా విధానమును లక్ష్మణుని ద్వారా తెలుసుకొని శ్రీరాముని సుగ్రీవుడు నగరమున ప్రవేశింపమని
పలు విధములు ప్రార్థించినను రామచంద్రుడు పితృవాక్య పరిపాలనా నిమిత్తము 14 సంవత్సరములు నగరమున ప్రవేశించునని గట్టిగా తెలిపెను. సుగ్రీవుడు నాయకులతో సమావేశము జరిపెను. ఇది వర్ష ఋతువనియు వర్షములు అధికముగా నుండుననియు వానరులు చలికి వానకు తాళరనియు గ్రీష్మ ఋతువు వచ్చిన వెంటనే తీవ్రమైన అన్వేషణ కొనసాగింతుమని నాయకులు తెలిపిన విషయములను రామలక్ష్మణులకు మనవి చేసుకొనెను. ఉన్న సత్యమును గుర్తించి అట్లే కానిమ్మని రామలక్ష్మణులు ఋష్యమోక పర్వతముపై నివసించుచుండిరి. చేయునది లేక కుండపోతగా కురియు వర్షముల ఒత్తిడి చేత రామలక్ష్మణులకు సకాలమున ఫలములు దుంపలు సహితము కరువయ్యను. వెలుపలకు వచ్చుటకే వీలు లేకపోయెను. సూర్యకాంతి అపురూపము. ఈ స్థితిని చూచుచూ మధ్య మధ్య లక్ష్మణునకు ఉపదేశము చేయుచుండెను రాముడు. లక్ష్మణ, కుపుత్రుడు పుట్టినందున కులధర్మము నశించును. ప్రచండ వాయువు వీచినందున కుసుమములు చెదురును. దుర్జన సాంగత్యము వలన జ్ఞానము నశించును. సజ్జన సాంగత్యము వలన జ్ఞానము వికసించును. అటులనే మేఘములచే ఒకప్పుడు సూర్యుడు కప్పబడును, మరి ఒకప్పుడు మేఘములు వీడినందున సూర్యుడు ప్రకాశించును అని చెప్పుచూ జ్ఞాన సంబంధమైన వాక్యములతో కాలమును గడిపిరి. వర్ష ఋతువు గడిచెను, వర్షములు నిలిచెను, శరదృతువు ప్రారంభించెను. పృథ్వీ అంతయు పచ్చని గడ్డితో శోభించెను. వర్షాకాలమునకు వృద్ధాప్యము వచ్చినట్లుగా గడ్డి పువ్వులు పుట్టెను. సంతోషముతో లోభము క్షీణించినట్లుగా అగస్యోదయమున జలము శోషించెను. కామమోహాదులు క్షీణించినందున మనసు నిర్మలమగు విధమున నదీ సరోవర జలములు నిర్మలమయ్యెను. లక్ష్మణ, ఒక పరి సుగ్రీవుని హెచ్చరించుట మంచిది అని రాముడు ఆజ్ఞ చేసెను. లక్ష్మణుడు ఆ మాట విని నిత్యము వచ్చిపోవు హనుమంతునికి ఈ విషయము సుగ్రీవునితో తెలుపుమని హెచ్చరించెను. హనుమంతుడు రామకార్యములో చాలా జాగ్రత్తగా ఉండుట చేత సుగ్రీవుని చాలా తీవ్రముగా హెచ్చరించెను. సుగ్రీవుడు వానర నాయకులను పిలిపించి తగిన ఏర్పాట్లు గావించెను. అంగదుడు, హనుమంతుడు వానరులతో వెళ్ళుటకు అంగీకరించిరి. అందరికీ సుగ్రీవుడు తగిన బలమును ధైర్యమును అందించి శ్రీరాముని కార్యమును సాధించవలెనని ఉత్సాహముతో వారిని నలుదిశలా పంపెను. వానరులు బాధ్యతంతయు హనుమంతునికి అప్పచెప్పెను. అందరూ ఒక పరి సుగ్రీవునకు జై అనియు శ్రీరామచంద్ర ప్రభువుకు జై అనియు అనేక విధముల ఉత్సాహమును ప్రకటించుచు గంతులు వేయుచు హనుమంతుడు ఏర్పరిచిన రీతిగా ఒక్కొక్క గుంపు ఒక్కొక్క దిశకు బయలుదేరెను. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.